Hi everyone, welcome to our YouTube ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో వి విల్ డిస్కస్ అబౌట్ సిలాయిజం టాపిక్. సిలాయిజం అనేది ఏడబ్ల్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ పేపర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. డెఫినెట్లీ 1 క్వెషన్ వస్తది. 1 మార్క్ విల్ గెట్ ఫ్రమ్ హియర్. ఈ వీడియోని నేను ఒక 20 మినిట్స్‌లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఎండ్ వరకు చూడండి. డెఫినెట్‌గా యూ విల్ గెట్ 1 మార్క్ అండ్ యూ విల్ హావ్ నో మోర్ కన్‌ఫ్యూజన్. ఐ విల్ గివ్ యూ దట్ అష్యూరెన్స్. ఇంతకన్నా బెస్ట్ వీడియో ఉండదండి. యూట్యూబ్‌లో గాని, వేరే ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో గాని ఇంతకన్నా బెటర్ ప్రెజెంటేషన్ మీకు సిలాయిజంలో దొరకదు. చాలా క్రిస్ప్‌గా ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ నీడ్స్ కోసం ప్రెజెంట్ చేస్తా. అండ్ 3 డేస్ బ్యాక్ కూడా మనం ఇంగ్లీష్ ఈ బుక్ ఏడబ్ల్యూ వాళ్ళ కోసం లాంచ్ చేయడం జరిగింది. చాలా తక్కువ 40-50 పేజెస్ విత్ లూసిడ్ లాంగ్వేజ్ తోటి. సో, చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. ఇంకో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంటది. యూ కెన్ గో త్రూ దట్. డెఫినెట్‌లీ యూజ్‌ఫుల్ మన రీజనింగ్ ప్లేలిస్ట్ అండ్ ఇంగ్లీష్ ఈ బుక్ టు గెట్ 40 ఔట్ ఆఫ్ 40 ఆర్ 50 ఔట్ ఆఫ్ 50. సో, టాపిక్‌లోకెళ్తే సిలాయిజం అంటే ఏంటి? చాలా కన్సైజ్డ్‌గా రిపీట్ చేయకుండా చెప్తే అర్థం చేసుకోండి. ఎందుకంటే వీడియో లెంత్ తక్కువ ఉంచడానికి. టైం అనేది ఇంపార్టెంట్. సిలాయిజం ఏముండదండి. మనకి 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. ఆర్ మోర్ దెన్ 2 స్టేట్మెంట్స్ ఇస్తారు. అండ్ కింద 2 కంక్లూజన్స్ ఇస్తారు. ఈ స్టేట్మెంట్స్‌ని అనలైజ్ చేసి వి నీడ్ టు సే కంక్లూజన్స్ ఫాలో ట్రూ ఆర్ ఫాల్సా చెప్పాలి. ఓకేనా? సిలాయిజంని మనం సాల్వ్ చేయడానికి చాలా మెథడ్స్ ఉంటాయి. ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే వెన్ డయాగ్రామ్స్ అప్రోచ్. అదే అప్రోచ్ మనం యూజ్ చేస్తాం. అండ్ సిలాయిజంలో బేసిక్‌గా 6 టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. బట్ మన టీఎస్‌పీఎస్‌సీ, ఎస్ఎస్‌సీ, ఆర్ఆర్‌బీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ 4 స్టేట్మెంట్స్ అడుగుతారు. అవే డిస్కస్ చేస్తాం. బ్యాంక్‌లో అడిగే 2 స్టేట్మెంట్స్ వి కాంట్ డిస్కస్ హియర్. అండ్ డెఫినెట్ కంక్లూజన్స్, పాసిబిలిటీస్ అని 2 టైప్స్ ఉంటాయండి. టీఎస్‌పీఎస్‌సీలో ఇంతవరకు పాసిబిలిటీస్ అడగలేదు కాబట్టి మనం డెఫినెట్‌లీ డిస్కస్ చేస్తాం. ఇఫ్ యూ వాంట్ పాసిబిలిటీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ గ్రూప్ 4 కోసం ఒక వీడియో 1 అవర్ వీడియో ఉంటది. ఈ వీడియో చూసాక అది 1.5లో చూడండి. యూ విల్ గెట్ అండర్‌స్టాండ్. ఇంకా మీకు పాసిబిలిటీ అడిగినా మీకు ఆన్సర్ చేస్తారు. బట్ ఇంతవరకైతే పాసిబిలిటీలు అడగలేదు. ఓకేనా? దెన్ అండ్ కీప్ సిలాయిజం ఫార్ ఫ్రమ్ రియాలిటీ. అంటే ఇక సిలాయిజంలో క్వెషన్స్, కంక్లూజన్స్ ఎలా ఉంటాయంటే సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అన్నారనుకోండి. మనకు జనరల్‌గా వచ్చే థాట్ ఏంటంటే క్యాట్స్, డాగ్స్ ఎలా అవుతాయి? సమ్ చైర్స్ ఆర్ టేబుల్స్ అంటే చైర్స్, టేబుల్స్ ఎలా అవుతాయి? సో, యూ కాంట్ థింక్ లైక్ దట్. మనం ఇక్కడ ఏం ఎక్స్‌ట్రా అస్యూమ్ చేసుకోం. రియల్ వరల్డ్‌లో వి అస్యూమ్ ఎక్స్‌ట్రా థింగ్స్. బట్ ఇక్కడ మనం ఎటువంటి ఎక్స్‌ట్రా థింగ్స్ అస్యూమ్ చేసుకోం. ఇచ్చిన డేటానే ఫాలో అవుతాం. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్ అంటే స్ట్రిక్ట్‌లీ వి హావ్ టు టేక్ సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. అండ్ కంక్లూజన్స్ చెక్ చేసేటప్పుడు కంక్లూజన్ ఎప్పుడు ట్రూ అవుతదంటే మనం బేస్డ్ ఆన్ గివెన్ స్టేట్మెంట్స్ ఎన్ని వెన్ డయాగ్రామ్స్ అయినా డ్రా చేసుకోవచ్చు. 1, 2, 3 ఒక కంక్లూజన్ ట్రూ అని చెప్పాలంటే ఇది సాటిస్ఫై చేయాలి, ఇది సాటిస్ఫై చేయాలి, ఇది సాటిస్ఫై చేయాలి. ఇక్కడ ఏ వన్ వెన్ డయాగ్రామ్‌ని సాటిస్ఫై చేయకుండా దట్ ఈస్ ఫాల్స్. అండ్ ఎక్కడ డౌట్ ఉన్నా దట్ ఈస్ ఫాల్స్. మీకు టాపిక్‌లో క్లియర్‌గా చెప్తా. అండ్ మనం టాపిక్ అంతా నేర్చుకున్నాక మనకొచ్చే కంక్లూజన్స్ ఇవే. సో, విల్ డిస్కస్ లేటర్. ఫస్ట్ ఒక్కొక్క స్టేట్మెంట్‌లోకెళ్దాం. ఆల్ ఏ ఆర్ బి అంటే కంప్లీట్ ఏ వచ్చేసి బి. దీనికి వెన్ డయాగ్రామ్ ఎట్లుంటదంటే ఇక్కడ వెన్ డయాగ్రామ్స్‌తో పాటు మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఇస్తా. సో దట్ యూ విల్ అండర్‌స్టాండ్ ఈజీలీ. ఆల్ ఏఆర్‌బి అంటే కంప్లీట్ ఏ వచ్చేసి వితిన్ బి ఉంటది. ఇదే కదా మనం తీసుకునే బేసిక్ వెన్ డయాగ్రామ్. దిస్ ఈస్ ద బేసిక్ వెన్ డయాగ్రామ్. ఇది కాకుండా వేరే వేస్‌లో కూడా తీసుకోవచ్చు. సో, ఇందులో నుంచి మనం ఏమేం కంక్లూజన్స్ డిడక్ట్ చేయొచ్చంటే ఆబ్వియస్‌లీ ఆల్ ఏఆర్ బి అవుతున్నప్పుడు అందరూ కంప్లీట్ ఏ బి అవుతే సమ్ పార్ట్ ఆఫ్ ఏ బి అవుతది కదా! ఇది కరెక్టే. అండ్ సమ్ బి ఆర్ ఏ. బి ఈజ్ ఔటర్ సర్కిల్ కదా! ఈ పార్ట్ ఆఫ్ బి ఏ అవుతుంది. సమ్ బి ఆర్ ఏ. అండ్ సమ్ ఏ ఆర్ నాట్ బి. ఇది రాంగ్. ఎందుకంటే కంప్లీట్‌లీ ఏ ఇన్‌సైడ్ బి. మీకు డౌట్ వచ్చేది ఎక్కడంటే సమ్ బి ఆర్ నాట్ ఏ. ఈ ఔట్ సైడ్ పోర్షన్ మరి ఏ అవ్వదు కదా సార్! ఇదెందుకు రాంగ్ అంటున్నారని డౌట్ రావచ్చు. ఔట్ సైడ్ పోర్షన్ ఏ అవ్వదుగా అంటే, సో, ఇక్కడ ఇదొక్క ఆల్ ఏఆర్‌బి అంటే ఇదొక్కటే డయాగ్రామ్ కాదు కదండీ! వేరే వేలో కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో, నేను ఏ, బిని ఇదొక ట్రాప్ అన్నమాట ఇక్కడ. మీరు చేసే మిస్టేక్ చేసే స్కోప్ ఉంటది. ఇదే సర్కిల్‌ని ఏ తీసుకుంటున్నా, ఇదే సర్కిల్‌ని బి తీసుకుంటున్నా. ఇప్పుడు ఆల్ ఏఆర్‌బి ఇది ఈ డయాగ్రామ్ ఇలా డ్రా చేయొచ్చు కదా! ఇందులో సమ్ బీఆర్ నాట్ ఏ అవుతుందంటే అవ్వదు. సో, ఒక కంక్లూజన్ ట్రూ, డెఫినిట్ కంక్లూజన్ ట్రూ అవ్వాలంటే ఇక్కడ సాటిస్ఫై చేస్తే సరిపోదు. ఎన్ని డయాగ్రామ్స్ అయినా సాటిస్ఫై చేయాలి. చేయట్లేదు కాబట్టి చేయదు. సో, ఫైనల్‌గా మనం కంక్లూడ్ చేసేదేందంటే ఆల్ ఏఆర్‌బికి వి కెన్ డిడక్ట్ ఓన్లీ 2 డెఫినిట్ కంక్లూజన్స్. దోస్ ఆర్ సమ్ ఏఆర్‌బి అండ్ సమ్ బీఆర్‌ఏ. ఇది గుర్తుపెట్టుకోండి. సో, దిస్ వన్ ఐ ఎక్స్‌ప్లెయిన్డ్ యూ ఆల్రెడీ. అండ్ సమ్ ఏఆర్‌బి ఇక్కడ చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలండి. సో, సమ్ ఏఆర్‌బి నుంచి ఏ కంక్లూజన్స్ డిడక్ట్ చేయొచ్చు. అంటే చూడండి సమ్ పార్ట్ ఆఫ్ ఏ ఓవర్‌లాప్స్ విత్ బి గదా! సో, ఇందులో నుంచి సమ్ బీఆర్‌ఏ డిడక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మనకొచ్చే డౌట్ సో, కామన్ జనరల్ వీల్ థింక్ చేస్తే సమ్ ఏఆర్ బి కదా సార్! సమ్ ఏఆర్ నాట్ బి కరెక్ట్ అవుతది కదా! ఎందుకు రాంగ్ అంటున్నారు? సో, మీకొచ్చే కామన్ డౌట్ ఇది కరెక్ట్ గదా! ఎందుకు రాంగ్ అంటున్నారు? అండ్ ఇక్కడ ఇది బిగ్గెస్ట్ ట్రాప్ అండి. మనకి ఎగ్జామ్‌లో గూడా ఇచ్చారు. టీజీపీఎస్సీ మనకి క్యాన్సెల్ అయిన పేపర్‌లో క్వెషన్ ఏందంటే స్టేట్మెంట్ సమ్ ఏఆర్ బి. కంక్లూజన్‌లో ఏంటంటే ఫస్ట్ కంక్లూజన్ సమ్ ఏఆర్ నాట్ బి. సో, కామన్‌గా మనం టెక్నికల్ సబ్జెక్ట్స్ చదువుతాం. రీజనింగ్, ఇంగ్లీష్ మీద ఫోకస్ చేయం కాబట్టి జనరల్ వీలో థింక్ చేసినప్పుడు ఇది రాంగ్ అనే అనిపిస్తది. బట్ మనం చాలా మంది రాంగ్ పెట్టారు. మేము కొందరం కరెక్ట్ పెట్టాం. బట్ టీజీపీఎస్సీ ఇచ్చిందేమంటే ఇది కరెక్ట్ అని ఇచ్చారు. లేటర్ వి రైజ్డ్ అబ్జెక్షన్స్ మెనీ పీపుల్. బట్ అది ఎగ్జామ్ క్యాన్సెల్ అయిపోయింది పేపర్ లీకేజ్ వల్ల ఎనీహౌ. సో, బట్ ఒకవేళ ఫైనల్‌కి వస్తే ఇది కరెక్టే ఇది రాంగ్ అని ఇచ్చేవాళ్ళండి.
ఓకేనా? సో, సమ్ ఏఆర్ బి అయినప్పుడు సమ్ ఏఆర్ నాట్ బి. ఎందుకు రాంగో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా చూడండి. రియలిస్టిక్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఒక క్రికెట్ టీమ్ బస్ తీసుకుందాం. క్రికెట్ టీమ్ బస్ తీసుకుంటే ఓన్లీ ఇద్దరు పర్సన్స్ మనకు బయటకొచ్చిర్రు. ఒకళ్ళు విరాట్ కోహ్లీ, ఒకళ్ళు ఎంఎస్ ధోని అనుకోండి. సో, మనం ఎక్కడో ఔట్ సైడ్ నుంచి చూస్తున్నప్పుడు మనం ఒకటి కంక్లూజన్ ఇవ్వాలి. ఏమంటాం? సమ్ సమ్ పీపుల్ ఆన్ ద బస్ ఆర్ క్రికెటర్స్ అంటాం. ఎందుకంటే మనకి ఇద్దరు కనిపిస్తున్నారు కాబట్టి ఇద్దరంటే సమ్ అంటాం. ఇద్దరైనా, ముగ్గురైనా టోటల్ కన్నా ఎంత తక్కువ తీసుకున్న సమ్మే గదా! సమ్ పీపుల్ ఆన్ దిస్ బస్ ఆర్ క్రికెటర్స్ అంటాం. సో, దీని నుంచి మనం సమ్ పీపుల్ ఆర్ నాట్ క్రికెటర్స్ అని కంక్లూడ్ చేయగలుగుతామా అంటే చేయలేం గదా! ఒకవేళ ఇది మీరు ఇండియన్ క్రికెట్ టీమ్ బస్ తీసుకోండి. ఇండియన్ క్రికెట్ టీమ్ బస్ తీసుకుంటే ఎవ్రి సింగిల్ పర్సన్ ఈస్ క్రికెటర్ గదా! సో, మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ నుంచి వి కాంట్ కంక్లూడ్ సమ్ పీపుల్ ఆర్ నాట్ క్రికెటర్స్ అని కంక్లూడ్ చేయలేం. అంటే మనకు ఓన్లీ 2 పర్సన్స్ ఇన్ఫర్మేషనే తెలుసు. రిమైనింగ్ బస్‌లో ఉన్న పీపుల్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసంటే తెలియదు. తెలియనిదన్నప్పుడు మనం కన్ఫర్మ్‌గా డిడక్ట్ చేయలేమనమాట. అంటే ఇక్కడేంటంటే సమ్ ఏఆర్‌బి అంటే ఓన్లీ సమ్ పోర్షన్ ఆఫ్ ఏ గురించే తెలుసు. సమ్ పోర్షన్ ఆఫ్ ఏ గురించి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఇన్ఫర్మేషన్ లేనప్పుడు ఎలా అయినా వెన్ డయాగ్రామ్ రాయొచ్చు. చూడండి ఇప్పుడు నేను ఏ ఇలా తీసుకుంటున్నా. బి ఇట్లా ఇన్‌సైడ్ తీసుకున్నా. సమ్ ఏఆర్ బి అవుతుంది కదా! ఇట్లైనా డ్రా చేయొచ్చు. లేకుంటే 2 ఏ ఈజ్ ఈక్వల్ టు బి తీసుకుంటా. ఇట్లైనా డ్రా చేయొచ్చు. అండ్ లేదంటే ఏ ఇన్‌సైడ్ బి ఔట్‌సైడ్ తీసుకుంటా. ఆల్ ఏఆర్ బి అంటే ఇందులో కూడా సమ్ ఏఆర్ బి అవుతుంది కదా! సమ్ ఏఆర్ నాట్ బి అన్నప్పుడు వెన్ డయాగ్రామ్స్ నుంచి చెక్ చేద్దాం. ఇందులో కూడా అన్నిటిని సాటిస్ఫై చేయాలి. సో, ఇది సాటిస్ఫై చేస్తుంది. బట్ ఇక్కడ సాటిస్ఫై చేస్తుందా? చేయట్లేదు. సో, వి కాంట్ డిడక్ట్ సమ్ ఏఆర్ నాట్ బి. సిమిలర్‌లీ ఆల్ ఏఆర్ బి. ఇక్కడ చేయట్లేదు గదా! సో, ఇది గూడా సాటిస్ఫై అవ్వదు. నో ఏ ఈజ్ బి సాటిస్ఫై అవ్వదు. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. స్టేట్‌మెంట్ పాజిటివ్ అయినప్పుడు కంక్లూజన్ నెగెటివ్ ఉంటే చెక్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌లీ ఫాల్స్. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఓకే గదా! ఓకే. ఒక కంక్లూజన్ ట్రూ అవ్వాలంటే ఆల్ పాసిబుల్ వెన్ డయాగ్రామ్స్‌లో సాల్వ్ చేయాలి. సార్ మేము ఎగ్జామ్‌లో ఇవన్నీ డయాగ్రామ్స్ రాసేస్తామంటే అవసరం లేదండి. మీ అండర్‌స్టాండింగ్ కోసం చెప్తున్నాను. ఎగ్జామ్ కోసం మనకు ఫైనల్‌గా ఒక టేబుల్ నేర్చుకుంటే అయిపోతది ఫైనల్‌గా. అవుట్‌పుట్ రిజల్ట్. సో, ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఉన్న ఇన్ఫర్మేషన్‌తో రిమైనింగ్ వాళ్ళు క్రికెటర్స్ కాదని చెప్పలేము. అందులో అందరూ క్రికెటర్స్ ఉండొచ్చు. బికాస్ వి డోంట్ నో ద ఇన్ఫర్మేషన్. ఓన్లీ సమ్ పార్ట్ ఆఫ్ ఏ గురించి తెలుసు. రిమైనింగ్ ఈస్ అన్‌నోన్. ఈ అన్‌నోన్‌ని ఎలా అయినా తీసుకోవచ్చు. సో, అలాంటప్పుడు ఏ కంక్లూజన్ తీసుకున్నా అన్నిటిని సాటిస్ఫై చేస్తేనే కరెక్ట్. లేకుంటే అది రాంగ్ అనమాట. అండ్ దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాప్ గుర్తుపెట్టుకోండి. సమ్ ఏ ఆర్ నాట్ బి. సమ్ ఏ ఆర్ నాట్ బి అంటే ఇందులో నుంచి మనకొచ్చే నెక్స్ట్ థాట్ ఏంటంటే సమ్ బి ఆర్ నాట్ ఏ కరెక్ట్ గదా! అంటాం. ఇందులో నుంచి మనం ఎటువంటి కంక్లూజన్స్ డిడక్ట్ చేయలేమండి. నో కంక్లూజన్స్ ఆర్ డిడక్ట్ ఫ్రమ్ దిస్. ఆల్ సమ్ అయిపోయింది. సమ్ నాట్ నెక్స్ట్ నో వస్తది. సమ్ బి ఆర్ నాట్ ఏ ఎందుకు ఫాల్సో ఎగ్జాంపుల్‌తో చెప్తా. చూడండి సమ్ క్రికెటర్స్ ఆర్ నాట్ వికెట్ కీపర్స్. నేను ఒక స్టేట్మెంట్. విరాట్ కోహ్లీ ఈస్ ఎ క్రికెటర్ బట్ నాట్ ఏ వికెట్ కీపర్. దీన్ని రివర్స్ తీసుకోండి. సమ్ క్రికెటర్స్ ఆర్ నాట్ వికెట్ కీపర్స్‌ని రివర్స్ తీసుకోండి. సమ్ క్రికెటర్స్ ఆర్ వికెట్ కీపర్స్ ఆర్ నాట్ క్రికెటర్. ఇది కరెక్టా? సో, వికెట్ కీపర్స్ ఎవరైనా క్రికెటర్స్ గాకుండా ఉంటారా? ఉండదు గదా! సో, ఎంఎస్ ధోని ఈస్ ఎ వికెట్ కీపర్ అండ్ హి ఈస్ ఆల్సో ఏ క్రికెటర్. సో, మనం ఇది ఓన్లీ వన్ వేలోనే తీసుకుంటాం. రివర్స్ ఈస్ నాట్ ట్రూ. ఎంఎస్ ధోని వికెట్ కీపర్ అవుతాడు. క్రికెటర్ అవుతాడు. ఓన్లీ మనకి సమ్ క్రికెటర్స్ వికెట్ కీపర్స్ కాదని ఇన్ఫర్మేషన్ ఉంది. సో, ఈ సమ్ పార్ట్ ఆఫ్ క్రికెటర్స్ ఇది వికెట్ కీపర్స్ లాగా తీసుకుంటే దీని గురించి అవ్వరు. ఈ రిమైనింగ్ పోర్షన్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ వికెట్ కీపర్స్ గురించి మనకేమి ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయలేదు. ద మెన్షన్డ్ ఇన్ఫర్మేషన్ ఈస్ సమ్ క్రికెటర్స్ ఆర్ నాట్ వికెట్ కీపర్స్. సో, మనం రిమైనింగ్ క్రికెటర్స్ వికెట్ కీపర్స్ అని చెప్పలేము. అండ్ వికెట్ కీపర్స్ క్రికెటర్స్ కాదని చెప్పలేము. ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌ని స్ట్రిక్ట్‌గా తీసుకోవాలి. వి కాంట్ టేక్ ఎనీ అజంప్షన్స్. సింప్లీ ఐ హావ్ గివెన్ ఎ ఎగ్జాంపుల్. సో, రివర్స్ ఎందుకు కాదంటే ఎంఎస్ ధోని ఈస్ ఎ వికెట్ కీపర్ అండ్ ఆల్సో ఏ క్రికెటర్. సో, యూ కాంట్ సే సమ్ వికెట్ కీపర్స్ ఆర్ నాట్ క్రికెటర్స్ కదా! సో, ఇందులో నుంచి వి కాంట్ డిడక్ట్ ఎనీ కంక్లూజన్. నో కంక్లూజన్స్ వి కెన్ డిడక్ట్. దెన్ నో ఏ ఈస్ బి అంటే ఏకి, బికి ఎటువంటి సంబంధం లేదు. నో బి ఈస్ ఏ డిడక్ట్ చేయొచ్చు. అసలు నో ఏ, బి అన్నప్పుడు సమ్ ఏ ఆర్ నాట్ బి డిడక్ట్ చేయొచ్చు. సమ్ బి ఆర్ నాట్ ఏ డిడక్ట్ చేయొచ్చు. ఇది పాజిటివ్ కాబట్టి డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. ఇవండి 4 స్టేట్మెంట్స్. ఈ 4 స్టేట్మెంట్స్ అర్థమైతే మనకి టాపిక్ అర్థమైనట్టే. నెక్స్ట్ చూడండి. ఈ 4 స్టేట్మెంట్స్ నుంచి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే అల్టిమేట్‌గా దీస్ ఆర్ ద రిజల్ట్స్. ఇవి అర్థమైతే మనకి ఈ టాపిక్ అయిపోయినట్టే. దీంతో పాటు ఎయిదర్ ఆర్ కేస్ ఉంటది. అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఆల్ ఏఆర్‌బి అంటే ఇందులో నుంచి మనం రెండే కంక్లూజన్స్ డిడక్ట్ చేయొచ్చు. సమ్ ఏఆర్‌బి, సమ్ బీఆర్‌ఏ. సిమిలర్‌లీ సమ్ ఏఆర్‌బి అంటే వి కెన్ డిడక్ట్ ఓన్లీ వన్ కంక్లూజన్ దట్ ఈస్ సమ్ బీఆర్‌ఏ. సమ్ ఏఆర్ నాట్ బి నుంచి మనం 0 కంక్లూజన్స్ డిడక్ట్ చేస్తాం. ఇందులో నుంచి కంక్లూజన్సే రావు. నో ఏ ఈస్ బి నుంచి 3 కంక్లూజన్స్ డిడక్ట్ చేస్తాం. దోస్ ఆర్ నో బి ఈస్ ఏ అండ్ సమ్ ఏఆర్ నాట్ బి, సమ్ బీఆర్ నాట్ ఏ. మీరు అన్ని వెన్ డయాగ్రామ్స్ డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్ మీరు కొంచెం సాల్వ్ చేస్తే యూ కెన్ అండర్‌స్టాండ్. దీస్ ఆర్ ద రిజల్ట్స్ అని మీకు తెలుస్తాయి. సో, ఇక్కడ బిగ్గెస్ట్ ట్రాప్ ఏందంటే సమ్ ఏఆర్ నాట్ బి. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. గుర్తుపెట్టుకోండి. సమ్ ఏఆర్ నాట్ బి. వి కాంట్ డిడక్ట్ దిస్. దిస్ ఈస్ అబౌట్ అండి. ఇంకా మీకు ఎయిదర్ ఆర్ కేస్ చెప్తే టాపిక్ అంతా అయిపోతది. విల్ సాల్వ్ ఎ ఫ్యూ క్వెషన్స్. లేటర్ ఐ కెన్ డిస్కస్ ఎయిదర్ ఆర్ కేస్. ఆల్ పెన్స్ ఆర్ బుక్స్ అంటే ఎలా వెన్ డయాగ్రామ్ రాసేస్తాం. పెన్స్ ఇన్‌సైడ్, బుక్స్ ఔట్ సైడ్ అంతే కదా! ఆల్ ఏఆర్‌బి అంటే. అండ్ ఆల్ బుక్స్ ఆర్ పేపర్స్. పేపర్స్ లార్జర్ సర్కిల్. అండ్ కంక్లూజన్ ఏమిచ్చారు? సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. సో, పేపర్స్ వచ్చేసి ఔటర్ సర్కిల్, పెన్స్ వచ్చేసి ఇన్నర్ సర్కిల్. అంటే
ఈ సమ్ పార్ట్ ఆఫ్ పేపర్స్ ఈ పోర్షన్ ఆఫ్ పేపర్స్ పెన్స్ అవుతుంది కదా కరెక్టే. అండ్ సమ్ బుక్స్ ఆర్ పెన్స్. బుక్స్ ఔటర్ సర్కిల్, పెన్స్ ఇన్నర్ సర్కిల్. సమ్ అంటున్నారు కాబట్టి కరెక్టే. సో బోత్ 1 అండ్ 2 ఫాలోస్. ఎందుకంటే సమ్ పార్ట్ ఆఫ్ బుక్స్ పేపర్స్ అవుతుంది. సమ్ పార్ట్ ఆఫ్ బుక్స్ పెన్స్ అవుతుంది. అండ్ సమ్ పార్ట్ ఆఫ్ పేపర్స్ పెన్స్ అవుతుంది. 2 కరెక్టే. సో ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇది చూడండి. ఆల్ టీచర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్. ఆల్ టీచర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్. సమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ రైటర్స్. మన కంక్లూజన్స్ ఏంటి? సమ్ టీచర్స్ ఆర్ రైటర్స్ ఇచ్చిర్రు. టీచర్స్‌కి, రైటర్స్‌కి మధ్య రిలేషన్ ఉందా? లేదు కాబట్టి ఫాల్స్. సమ్ రైటర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ అన్నారు. రిలేషన్ ఉంది కాబట్టి ట్రూ. ఓకేనా? అండ్ నేను ఇదే డయాగ్రామ్‌ని ఆల్ టీచర్స్ ఆర్ గ్రాడ్యుయేట్స్ ఇట్లా తీసుకుంటా. సమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ రైటర్స్ ఇట్లా దీంతో తీసుకుంటా. సో ఇప్పుడు ఇలా డయాగ్రామ్ తీసుకుంటే ఏమైనా రాంగ్ అంటే రాంగ్ కాదండి. డయాగ్రామ్ కరెక్టే. ఎందుకంటే గివెన్ కండిషన్స్‌ని వయలేట్ చేయకుండా ఐ హావ్ టేకెన్ డయాగ్రామ్. సమ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ రైటర్స్ అంటే తీసుకున్నా. దీన్ని ఓవర్‌లాప్ చేసిన. బికాస్ దట్ ఇన్ఫర్మేషన్ రైటర్స్‌కి, టీచర్స్‌కి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇవ్వలేదంటే తీసుకోకూడదని కాదు. తీసుకోవచ్చు. తీసుకోకుండా కూడా డ్రా చేయొచ్చు. బట్ ఒక కంక్లూజన్ కరెక్ట్ అవ్వాలంటే ఈ 2 ఫిగర్స్‌ని సాటిస్ఫై చేయాలి. సమ్ టీచర్స్ ఆర్ రైటర్స్ ఇక్కడ సాటిస్ఫై చేస్తుంది కానీ ఇక్కడ చేస్తుందా? చేయట్లేదు. దట్స్ వై ఇట్ ఈస్ రాంగ్. అండర్‌స్టూడ్ కదా! సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. దెన్ సమ్ డాక్టర్స్ ఆర్ సింగర్స్. ఆల్ సింగర్స్ ఆర్ ఆర్టిస్ట్. సింగర్, డాక్టర్, ఆల్ సింగర్స్ ఆర్ ఆర్టిస్ట్‌లు. నౌ చూడండి సమ్ డాక్టర్స్ ఆర్ ఆర్టిస్ట్ ఓవర్‌లాప్ ఉంది. సమ్ ఆర్టిస్ట్ ఆర్ డాక్టర్స్ ఓవర్‌లాప్ ఉంది కాబట్టి బోత్ ఫాలో. సో నెక్స్ట్ సమ్ క్రికెటర్స్ ఆర్ నాట్ వికెట్ కీపర్స్. ఆల్ వికెట్ కీపర్స్ ఆర్ క్రికెటర్స్. క్రికెటర్స్ ఇందులో సమ్ పోర్షన్ వికెట్ కీపర్స్ అవ్వట్లేదు. నెక్స్ట్ కంక్లూజన్ చూడండి. సమ్ క్రికెటర్స్ ఆర్ వికెట్ కీపర్స్. సో ఈ ఔటర్ సర్కిల్ అనేది కంప్లీట్‌గా క్రికెటర్స్ కదా! ఇందులో ఈ పార్ట్ వికెట్ కీపర్స్ అవుతుంది కదా! సో ఇట్ ఈస్ కరెక్ట్. సమ్ వికెట్ కీపర్స్ ఆర్ నాట్ క్రికెటర్స్. వికెట్ కీపర్స్ కంప్లీట్‌గా క్రికెటర్స్‌లోనే ఉన్నారు. సో వి కాంట్ డిడక్ట్ దిస్ వన్. ఓన్లీ వన్ ఫాలోస్. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. సమ్ నాట్ వచ్చినప్పుడు మనం అసలు 0 కంక్లూషన్స్ డిడక్ట్ చేస్తాం కదా సార్! మీకు ఎట్లొచ్చింది? నేను ఇక్కడి నుంచి డిడక్ట్ చేయలేదండి. ఈ స్టేట్‌మెంట్ నుంచి. ఆల్ వికెట్ కీపర్స్ ఆర్ క్రికెటర్స్ అంటే సమ్ క్రికెటర్స్ ఆర్ వికెట్ కీపర్స్ కరెక్ట్ కదా! ఇందులో నుంచి తీసుకున్నా. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. నెక్స్ట్ మీకు ఎయిదర్ ఆర్ కేస్ ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్స్ ఇస్తా చూడండి. ఆ క్వెషన్ కన్నా ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. సో స్టేట్మెంట్స్ ఏంటంటే సమ్ ఏ ఆర్ బి, సమ్ బి ఆర్ సి. కంక్లూజన్స్ సమ్ ఏ ఆర్ సి, నో ఏ ఈజ్ సి. అండ్ దీనికన్నా ముందు ఇంకొక ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ ఏంటంటే మనం ఒక ఎక్స్‌పెరిమెంట్ తీసుకుందాం. టాసింగ్ ఏ కైన్ తీసుకుంటే సో ఫస్ట్ కంక్లూజన్ ఏంటంటే ఇట్ ఈస్ హెడ్స్ అంటాం. సెకండ్ కంక్లూజన్ ఏంటంటే ఇట్ ఈస్ టెయిల్స్ అంటాం. సో ఇది కరెక్టా? కైన్ టాస్ చేసినప్పుడు ఎగ్జాక్ట్‌గా హెడ్ పడతదా? వి కాంట్ సే డౌట్‌ఫుల్. డౌట్‌ఫుల్ అన్నప్పుడు రాంగే కదా! ఎగ్జాక్ట్‌గా టెయిల్స్ పడతదా? డౌట్‌ఫుల్. రాంగే కదా! సో ఇక్కడికి 2 రాంగ్ అని మీరు నన్నుకు పోకూడదు. నన్నుకు పోతే ఇది కూడా రాంగ్ అయిద్ది. ఎందుకంటే ఇండివిడ్యువల్‌గా 2 రాంగ్. బట్ ఈ 2 రిజల్ట్స్ కాకుండా వేరే రిజల్ట్స్ పాసిబిలిటీ ఉందా? లేదుగా. సో ఇక్కడ నన్ను కాదు 2 రాంగ్ అయినప్పుడు మనం నన్నుకి వెళ్ళే ముందు ఇంకొక 1 ఆప్షన్ చెక్ చేసుకోవాలి. అదేంటంటే ఎయిదర్ 1 ఆర్ 2. ఎయిదర్ 1 ఆర్ 2 అవ్వకుంటే నెక్స్ట్ విల్ గో టు ద నన్ ఆప్షన్. సో ఇక్కడ చూడండి 2 ఫాల్స్, డౌట్‌ఫుల్. బట్ రెండిట్లో ఏదో ఒకటి కాబట్టి ఎయిదర్ 1 ఆర్ 2 అనమాట. ఈ కేస్‌లో ఎయిదర్ 1 ఆర్ 2 వస్తది. మనకి ఎక్కడెక్కడ వస్తదో చెప్తాను. మనకు ఓన్లీ 2 స్టేట్మెంట్స్‌కి 2 పెయిర్స్‌కి మనకి ఎయిదర్ ఆర్ వస్తది. సమ్ నో, ఆల్ సమ్ నాట్. క్వెషన్ త్రో ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. ఎగ్జాంపుల్ చూడండి. సమ్ ఏ ఆర్ బి, సమ్ ఏ ఆర్ బి, సమ్ బి ఆర్ సి ఇలా డ్రా చేసుకుంటా. ఇప్పుడు నేను ఇక్కడ చూడండి సమ్ ఏ ఆర్ సి ఫాల్స్. నో ఏ ఈజ్ సి. ఏకి సికి రిలేషన్ లేదా సార్? కరెక్ట్ అంటారు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే నేను సమ్ ఏ ఆర్ బి ఓవర్‌లాప్ అండి ఇది. దెన్ సమ్ బీఆర్‌సి ఇట్లా తీసుకున్నా. ఇప్పుడు ఇందులో సమ్ ఏఆర్స్ సమ్ ఏఆర్‌సి ట్రూ అవుతుంది. బట్ నో ఏఈసి ట్రూ అవుతుందా? లేదు. అంతే గదా! సో, అయితే ఇదన్నా కరెక్ట్ అవుతది. లేదంటే ఇదన్నా కరెక్ట్ అవుతది. బట్ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతది గాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏందంటే ఎయిదర్ ఆర్ వస్తది. సో, ఇండివిడ్యువల్‌గా 2 ఫాల్స్. ఎందుకంటే ఒక కంక్లూజన్ ట్రూ అవ్వాలంటే రెండిటిని సాటిస్ఫై చేయాలి. సమ్ ఏ ఆర్ సి దీన్ని సాటిస్ఫై చేస్తుంది కానీ దీన్ని చేయట్లేదు. సో, దట్స్ వై ఇట్ ఈస్ ఇండివిడ్యువల్లీ ఫాల్స్. అండ్ నో ఏ ఈజ్ సి ఇది సాటిస్ఫై చేస్తుంది కానీ ఇది సాటిస్ఫై చేయట్లేదు. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో ఇండివిడ్యువల్లీ ఫాల్స్. బట్ రెండిట్లో ఈ 2 కేసెస్ కాకుండా మనం వేరే వేలో వెన్ డయాగ్రామ్ డ్రా చేయలేం. దట్స్ వై ఇక్కడ 2 ఫాల్స్ అయినప్పుడు డైరెక్ట్ నన్ను అవ్వకుండా వి కెన్ గో టు ఎయిదర్ ఆర్ చెక్ చేస్తాం. అది అవ్వకుంటేనే నన్నుకు పోతాం. సో, ఇక్కడ ఆన్సర్ ఏందంటే ఎయిదర్ ఆర్. నెక్స్ట్ క్వెషన్ ఇవన్నీ డయాగ్రామ్స్ ఎగ్జామ్‌లో డ్రా చేస్తామంటే నో నీడ్ అండి. మనకి ఎయిదర్ ఆర్ ఓన్లీ 2 పెయిర్స్. ఎయిదర్ ఆర్ 2 పెయిర్స్‌కి వస్తది. అది సమ్ నో, కంక్లూజన్‌లో సమ్ నో ఉండాలి. ఆల్ సమ్ నాట్ ఉండాలి. అండ్ ఇవి ఉంటే సరిపోదు. నెక్స్ట్ 2 కంక్లూజన్స్ డౌట్‌ఫుల్ ఆర్ ఇండివిడ్యువల్లీ ఫాల్స్ అవ్వాలి. 2 ఈ పెయిర్ ఉండాలి. 2 ఫాల్స్ ఉండాలి. అండ్ రెండిట్లో ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా! ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్. సెకండ్ ఎలిమెంట్ సేమ్ ఉండాలి. ఫస్ట్ ఎలిమెంట్ సేమ్ ఉండాలి. 2 ఫాల్స్ అవ్వాలి. అప్పుడు మనం వేరే డయాగ్రామ్స్‌తో చెక్ చేయనవసరం లేదు. సమ్ నో వచ్చినప్పుడు అలర్ట్‌గా ఉండండి.
సమ్, నో వచ్చినప్పుడు ఓకే. 2 ఫాల్స్ అయినప్పుడు వి కెన్ హావ్ టు గో ఫర్ ఎయిదర్ ఆర్. అదే విధంగా ఆల్, సమ్, నాట్ ఈ 2 పెయిర్స్ మళ్ళీ ఈ 2 పెయిర్స్‌ని మిక్స్ చేయకండి. సమ్ ఆల్, ఆల్ నో ఇలా మిక్స్ చేయొద్దు. ఓన్లీ 2 కాంబినేషన్స్ సమ్, నో. అండ్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ సేమ్ ఉండాలి. ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ సేమ్ ఉండాలి. 2 ఇండివిడ్యువల్లీ ఫాల్స్ అవ్వాలి. దెన్ నో నీడ్ టు చెక్ అవర్ ఆన్సర్ ఎయిదర్ ఆర్ 2. సిమిలర్‌లీ ఆల్, సమ్, నాట్. ఇక్కడ నేను ఇంకొకటి ఏం చెప్పాలంటే ఆర్డర్ అండి. ఆల్, సమ్, నాట్‌కి ఏందంటే ఆర్డర్ ఫిక్స్‌డ్ ఉండాలి. ఒకే ఆర్డర్‌లో ఉంటేనే అది ఎయిదర్ ఆర్ వస్తది. ఇక్కడ 1, 2 ఉంటే ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్. ఇందులో కూడా ఫస్ట్ ఎలిమెంట్ ఫస్టే ఉండాలి. సెకండ్ ఎలిమెంట్ సెకండే ఉండాలి. అప్పుడే మనకి ఎయిదర్ ఆర్ వస్తది. బట్ ఇక్కడ అట్లా కాదు. సమ్, నో ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఇచ్చి ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఇచ్చినా మనకి సమ్, నో వస్తది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో ఆర్డర్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఫస్ట్ దాంట్లో. సెకండ్ దాంట్లో ఆర్డర్ ఈస్ మ్యాండేటరీ. ఓకేనా? మీరు ఇంక ఫైనల్‌గా ఇన్ని డయాగ్రామ్స్ ఏసుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్ రిజల్ట్స్‌తోనే డిడక్ట్ చేయొచ్చు. సో, మనకి 2 పెయిర్స్‌కి ఎదురార్ వస్తది. అదొచ్చేసి సమ్, నో, ఆల్, సమ్, నాట్. అండ్ చాలా మంది ఇక్కడ మీకు కన్‌ఫ్యూజ్ అవుతారండి. చాలా యూట్యూబ్ ఛానెల్స్ కూడా సమ్, సమ్, నాట్ కూడా ఎదురార్ పెయిర్ అంటారు. బట్ వెరిఫై ద రిసోర్స్ స్టాండర్డ్ రిసోర్సెస్. సమ్, సమ్, నాట్ అనేది మనకి ఎదురార్ పేరు కింద రాదు. చాలా యూట్యూబ్ ఛానెల్స్ ఇది కూడా ఎదురార్ అంటారు. బట్ ఇట్ డజంట్ కమ్ అండర్ ఎదురార్ కేస్. ఎందుకంటే ఇక్కడ చూడండి సమ్ ఏఆర్‌సి అయినప్పుడు నో ఏఈసీ డెఫినిట్‌గా కరెక్ట్ ట్రూ అయితే ఇది ఫాల్స్ అవుతది. ఇది ఫాల్స్ అయితే ఇది ట్రూ అవుతది. అదే సమ్ ఏఆర్‌సి, సమ్ ఏఆర్ నాట్ సి తీసుకోండి. సమ్ ఏఆర్‌సి అవుతున్నప్పుడు సమ్ ఏఆర్‌సి అవుతే సమ్ ఏఆర్ నాట్ సి డెఫినిట్‌గా ఫాల్స్ అవుతుందా అంటే అవ్వదు కదా! సమ్ ఏఆర్‌సి అయినప్పుడు సమ్ ఏఆర్ నాట్ సి ఫాల్స్ అవ్వాలి. బట్ ఇక్కడ ఛాన్స్ ఉంది కదా! సమ్ ఏఆర్ నాట్ సి అవ్వకుండా ఉండడానికి. సో, వి కాంట్ డిడక్ట్ ఎయిదర్ ఆర్ ఫర్ దిస్. కొంతమంది ఎడ్యుకేటర్స్ యూట్యూబ్ ఛానెల్స్ ఉంటాయి. దాన్ని ఇగ్నోర్ చేయండి. ఓన్లీ 2 ఎయిదర్ ఆర్ పెయిర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి ఆల్ పోయెట్స్ ఆర్ రైటర్స్. పోయెట్స్ ఆర్ రైటర్స్. సమ్ పోయెట్స్ ఆర్ టీచర్స్. మనకేమన్నారు? ఆల్ రైటర్స్ ఆర్ పోయెట్స్. వి కాంట్ డిడక్ట్. సమ్ రైటర్స్ ఆర్ నాట్ పోయెట్స్. సమ్ రైటర్స్ ఆర్ నాట్ పోయెట్స్. వి కాంట్ డిడక్ట్. గుర్తుపెట్టుకోండి పాజిటివ్ స్టేట్మెంట్స్, నెగెటివ్ కంక్లూజన్. సో, ఫాల్స్. సో, 2 ఫాల్స్ కదా అని నన్ను దగ్గరికెళ్ళకండి. పేరు చూడండి. ఆల్, సమ్, నాట్ పేర్ ఇండివిడ్యువల్లీ 2 ఫాల్స్. రైటర్స్, పోయెట్స్ కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఎయిదర్ ఆర్. ఓకేనా? ఆల్ రైటర్స్ ఆర్ పోయెట్స్ ఆర్ సమ్ రైటర్స్ ఆర్ నాట్ పోయెట్స్. సో, దీనికి మీకు నేను డయాగ్రామ్ ఇవ్వమన్నా ఇస్తా అండి. ఎట్లా అంటే ఈ డయాగ్రామ్‌లో తీసుకుంటే ఇప్పుడు ఉన్న ఈ డయాగ్రామ్ చూడండి. ఇందులో సమ్ రైటర్స్ పోయెట్స్ అవ్వట్లేరు. అదే ఇంకొక వేలో డయాగ్రామ్ తీసుకుంటే ఆల్ పోయెట్స్ ఆర్ రైటర్స్ అంటే దీన్నే నేను పోయెట్స్ తీసుకుంటా, దీన్నే రైటర్స్ తీసుకుంటా. అప్పుడేమవుతది? ఇందులో సమ్ రైటర్స్ ఆర్ నాట్ పోయెట్స్ ట్రూ గదా! ఇది ఫాల్స్. అండ్ ఈ డయాగ్రామ్‌లో ఫస్ట్ వన్ ట్రూ, సెకండ్ వన్ ఫాల్స్. సో, ఇట్లా చెక్ చేయాల్సిన అవసరం లేదండి. మనకు ఆల్రెడీ పేరుంది గదా! మనం డయాగ్రామ్ ఇట్లా తీసుకుంటే అప్పుడు సెకండ్ కంక్లూజన్ ఫాల్స్ అని వి కెన్ కంక్లూడ్. ఓకే. మనం వైలేట్ చేయకుండా స్టేట్‌మెంట్‌ని ఎలా అయినా తీసుకోవచ్చనమాట. ఓకే. డోంట్ కన్‌ఫ్యూజ్. ఇవన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్, సమ్, నాట్ పెయిర్స్ వస్తే డెఫినైట్‌లీ 2 ఫాల్స్ అయినప్పుడు ఎదురార్ కేస్ వస్తది. ఆల్ ఆడిటర్స్ ఆర్ ఎంప్లాయీస్. ఫస్ట్ ఇది తీసుకుంటున్నా. ఆల్ ఆడిటర్స్ ఆర్ ఎంప్లాయీస్. సమ్ ఆఫీసర్స్ ఆర్ నాట్ ఆడిటర్స్. ఆఫీసర్స్‌లో ఒక కొంచెం పార్ట్ అనేది ఆడిటర్స్ అవ్వట్లేదు. సమ్ ఆఫీసర్స్ ఆర్ ఆడిటర్స్. డిడక్ట్ చేస్తామా? సమ్ నాట్ నుంచి 0 డిడక్షన్స్ అన్నా కదా! డిడక్ట్ చేయలేం. నో ఆఫీసర్ ఈస్ ఎన్ ఆడిటర్. ఇది కూడా డిడక్ట్ చేయలేం. ఎందుకంటే నేను దీన్ని సమ్ ఆఫీసర్స్ ఆర్ నాట్ ఆడిటర్స్ అన్నారు. నేను దీన్ని ఆడిటర్స్ ఇందులోనే ఆఫీసర్స్ తీసుకొని ఈ పోర్షన్ ఆఫ్ ఆఫీసర్స్ నాట్ ఆడిటర్స్ అని తీసుకుంటున్నా. ఓకే. సో, ఈ పోర్షన్ అప్పుడు ఆడిటర్స్ అవుతది కదా! వి కాంట్ డిడక్ట్ నో ఆఫీసర్ ఈస్ ఎన్ ఆడిటర్. అంటే ఫిగర్ ఎలా తీసుకున్నా మనకి ఈ కంక్లూజన్స్ సాటిస్ఫై అవ్వాలి. సో, అప్పుడే మనం దాన్ని ట్రూ అని చెప్తాం. సో, 2 ఫాల్స్ అని నన్ను దగ్గరికి రాకండి. సో, ఇలా తీసుకున్నప్పుడు సమ్ పార్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఆడిటర్స్ అవుతున్నారు. సో, అప్పుడు మనం దీన్ని కంక్లూడ్ చేయలేం గదా! సో, ఎమ్మటే వి కాంట్ కంక్లూడ్ నన్. నన్ కంక్లూడ్ అవ్వకుండా ఏం చేస్తామంటే ఎయిదర్ ఆర్ మీకు ఆల్రెడీ తెలుసు. అయితే ఇదన్నా అవుతది, లేకుంటే ఇదన్నా అవుతది. ఇదంతా మనకు అవసరం లేదు ఫిగర్స్ తోటి. సమ్ నో వచ్చింది. సమ్ వచ్చింది, నో వచ్చింది. ఇండివిడ్యువల్‌గా 2 ఫాల్స్. ఇవి ఆఫీసర్స్, ఆడిటర్స్ సేమ్ ఉన్నాయి. సో, డైరెక్ట్‌లీ ఎయిదర్ 1 ఆర్ 2. దిస్ ఈజ్ అబౌట్ సిలాయిజం అండి. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫీడ్‌బ్యాక్ కామెంట్‌లో షేర్ చేయండి. అండ్ ఇంకా ఎక్స్‌ట్రా మీకు ఇందులో ఒక 2 స్టేట్మెంట్స్ అడగలేదు ఇంతవరకు. ఒకవేళ అడిగితే ఆ 2 స్టేట్మెంట్స్ ఏమో చెప్తాను చూడండి. ఓన్లీ ఏ ఫ్యూ. ఓన్లీ ఏ ఫ్యూ ఏఆర్‌బి. ఇక్కడ చూడండి ఓన్లీ అని లేకుండా ఏ ఫ్యూ అన్నా సమ్ కిందకే వస్తది. బోత్ ఆర్ సేమ్. ఓన్లీ ఏ ఫ్యూ ఆర్ బి అంటే ఇక్కడ కన్ఫర్మ్‌గా చెప్తున్నాడు. ఓన్లీ ఏ ఫ్యూ. ఈ పార్ట్ వరకే బి అవుతుంది. రిమైనింగ్ పార్ట్ బి కాదని. ఇక్కడ అంటే ఓన్లీ ఏ ఫ్యూ ఆర్ బి అంటే మనం 2 కంక్లూజన్ డిడక్ట్ చేయొచ్చు. సమ్ ఏఆర్ బి ఈస్ కరెక్ట్. సమ్ ఏఆర్ నాట్ బి. బోత్ ఆర్ కరెక్ట్. ఓన్లీ అని ఇస్తేనే.
ఇది గుర్తుపెట్టుకోండి. మోస్ట్‌లీ అడగరు. 95% అడగలేదు, అడగరు గూడా. ఆర్ఆర్‌బీ, ఎక్స్ఎస్‌సిలో గూడా అడగలేదు ఇవి. ఓన్లీ ఎఫ్‌యూ బ్యాంక్‌లో అడుగుతారు. సో, యాహ్! ఇక్కడ సమ్ ఏఆర్‌బీ డిడక్ట్ జేయొచ్చు. సమ్ ఏఆర్ నాట్ బి 2 కరెక్ట్ అనమాట దీనికి. ఓన్లీ ఎఫ్‌యూకి, సమ్‌కి ఇది డిఫరెన్స్. సమ్ ఏఆర్‌బీ అంటే ఓన్లీ సమ్ బీఆర్‌ఈ ఒకటే డిడక్ట్ జేస్తాం. ఓన్లీ ఎఫ్‌యూఆర్‌బీ అంటే సమ్ ఏఆర్‌బీ ఎలాంగ్ విత్ సమ్ ఏఆర్ నాట్ బి 2 కరెక్ట్ అనమాట. అండ్ ఇంకొకటేంటంటే ఓన్లీ ఏ ఈజ్ బి. ఓన్లీ ఏ ఈజ్ బి అంటే దీన్ని మనకి ప్రాపర్ వేలో ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చంటే, దీని మీనింగ్ ఏందంటే ఆల్ బి ఆర్ ఏ. గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఏ ఈజ్ బి మీనింగ్ ఈజ్ ఆల్ బి ఆర్ ఏ. అంటే బి వచ్చేసి ఏతో కంప్లీట్‌గా ఏలోనే ఉంటది. ఓన్లీ ఏ ఈజ్ బి దాని మీనింగ్ అది. మీకు సింపుల్‌గా అర్థం కావడానికి దీన్ని ఇట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఓన్లీ ఏ ఈజ్ బి అంటే వి కెన్ సే దట్ ఈస్ ఆల్ బి ఆర్ ఏ. బట్ ఈ 2 స్టేట్మెంట్స్ ఆర్ఆర్‌బీలో, ఎస్ఎస్‌సిలో, టీఎస్‌పీఎస్‌లో ఇంతవరకు అడగలేదు. నో నీడ్ టు బాదర్ అబౌట్ దిస్. ఇదండి సిలాయిజం వీడియో. సో, ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ షేర్ చేయండి. అదే విధంగా ఎంత క్రిస్ప్‌గా ప్రెజెంట్ చేశానో మీరు చూసారు కదా! చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇటువంటి ఎగ్జాంపుల్స్ మీకెక్కడ దొరకవనమాట. అండ్ ఈ వీడియో ఎలా ఉందో మన ఇంగ్లీష్ ఈ బుక్ కూడా చాలా బిగినర్ ఫ్రెండ్లీ, ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలా ఉంటది. సో, తీసుకొని వాళ్ళుంటే గో త్రూ దట్ బుక్. ఈ 2 సోర్సెస్ మీకు హైలీ యూజ్‌ఫుల్. థాంక్స్ ఫర్ వాచింగ్.